తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం అడ్వకేట్ సాయిరామ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాము, ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తామనేసి అయితే షర్మిల చెప్తున్న పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? షర్మిల రాజకీయ భవిష్యత్తు ఆంధ్రాలో, అలానే ఎన్నికల్లో ఏ పార్టీ పైన షర్మిల ఎఫెక్ట్ ఉంటుందండి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావటం అంటే దాని క్రెడిట్ ఎవరు తీసుకోదలుచుకున్నారు? మొన్న 5 రాష్ట్రాలకి ఎలక్షన్లు జరిగినాయి. మన ఇండియాలో 5 రాష్ట్రాలకు ఎలక్షన్లు జరిగినాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అక్కడ ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, అస్సాం ఒకటి ఉంది. ఇది ప్లస్ తెలంగాణ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగితే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అధికారంలో ఉన్నటువంటి రాజస్థాను మట్టిగరిచిపోయింది. ఎంతో కొంత అవకాశం ఆశ కనపడినటువంటి ఛత్తీస్గఢ్ అసలు నామరూపాలు లేకుండా పోయింది. పార్టీని చీల్చేసి సగం మంది ఎమ్మెల్యేలని బీజేపీ తన పక్కకు తిప్పుకొని అధికారం నిలబెట్టుకుంది అని చెప్పి ప్రచారం చేసినటువంటి మధ్యప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయింది. ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ స్వయం కృషితో అధికారంలోకి వచ్చారు, మేము ఇక్కడ అధికారంలోకి వచ్చాం, అక్కడ మరి ఎందుకని రాలేకపోయారు? అక్కడ మీ పాచికలు అవన్నీ ఎందుకు పారలేదు? వీటికి చాలా రకాలైనటువంటి రాజకీయ వ్యూహాలు అంతకుముందు ఉన్నటువంటిది. అప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి మన కేసీఆర్ పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కౌంట్ అవుతాయి తప్ప ఇంత అధికారంలోకి రాగలిగిన వాళ్ళు మిగతా 4 రాష్ట్రాల్లో ఎందుకని రాలేకపోయారు? ఇది ఒక పాయింట్ అయితే, షర్మిల గారి దగ్గర మాట్లాడుకోవాలంటే షర్మిల గారు ఆ పార్టీని నడపలేక 3,000 కిలోమీటర్లు 2,800 కిలోమీటర్లు దాదాపుగా తెలంగాణ అంతా పాదయాత్ర చేసి కూడా నడపలేక ఆ పార్టీని ఇంకో పార్టీలో సరెండర్ చేసేశారు. విలీనం చేసేసిన తర్వాత మీ పార్టీ నడుపుకోలేక పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఇంకా ఈ పార్టీని మేమే గెలిపించామని ఏ రకంగా చెబుతారు? ఎవరు చెబుతున్నారు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఎల్లో మీడియా ఇది కావాలని ఒక కుటుంబంలో చిచ్చు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి, చెల్లెలకి, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఒక చిచ్చు పెట్టడం కోసం ఒకళ్ళని హైప్ ఇవ్వటం, పైకి లేపటం, రెండో వాళ్ళనేమో ఇంకా అయిపోతుంది, అక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోతుంది, వచ్చేస్తుంది, ఇటువంటి రకమైనటువంటి ప్రచారం చేయటం కోసం చేసే ఎత్తుగడల్లో భాగమే తప్ప ఇది తెలంగాణలో కాంగ్రెస్ అనేది అది శాశ్వతమైనది ఏం కాదు. కరెక్ట్గా చెప్పాలంటే 4 సీట్లు తేడాతో అధికారంలోకి వచ్చింది. 64 వచ్చినాయి వాళ్ళకి, 60 రావాల్సింది 64 వచ్చినాయి. ఈ 4 తుమ్మితే ఊడిపోయే ముక్కు సామెత అది. ఏ క్షణంలో అయినా సరే జలుబు చేసి గట్టిగా తుమ్మితే ఈ 4 ఎటు ఊడిపోతారో తెలియటువంటి అప్పుడే ఆదిలోనే మనం అపశకునాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలి అని అంటే ప్రజారంజకమైనటువంటి పాలన అందించి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆకాంక్షల మేరకు ఏమి చేయదలుచుకుంటారో వాళ్ళే శాశ్వతంగా నిలబడతారో అనటానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు సాధించి ఒకే ఒక దమ్మున్న మాట, ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి, దేశంలో కూడా ఏ ప్రధానమంత్రి చెప్పలేనటువంటి మాట చెబుతున్నాడు. నేను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయాల్సిన అవసరం లేదని దమ్ముగా చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సంక్షేమ పాలన కనుక అందించగలిగితే ఎవరైనా సరే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, నిలబడగలుగుతారు. ఈ పార్టీ వచ్చి ఇంకా 4 రోజులు కూడా కాకుండానే అప్పుడే వీళ్ళ గురించి ఏం చేస్తున్నారనేది ఒక అంచనాకి రాలేం, ఏం చేయదలుచుకుంటున్నారు అనేది చెప్పలేం. అయితే కాంగ్రెస్ సంస్కృతి మాత్రం జనాలందరికీ తెలుసు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఏంట్రా అని అంటే ఒక రాష్ట్రంలో ఒకరిని ముఖ్యమంత్రిగా ఉంచదు. మన గతంలో ఆంధ్రప్రదేశ్కి ఒక 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులను మార్చేసినటువంటి చరిత్ర మనకి తెలుసు. పక్కన ఉన్న కర్ణాటకలోనూ మనం చూసాం, మహారాష్ట్రలోనూ చూసాం, తర్వాత మధ్యప్రదేశ్లో చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం. ఇవన్నీ కాంగ్రెస్కి గతంలో ఉన్నటువంటి చరిత్ర, దానికి ఉన్నటువంటి అవలక్షణాలు ఏమైతే ఉన్నాయో ఈ అవలక్షణాలని దాటుకొని అధిగమించి
ప్రజారంజకం వైపు, కొత్త శతాబ్దం వైపు, కొత్త యుగం వైపు నడవాలి అని అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వేళ్ళూరుకొని పోయి గత ఛాందస భావాల నుంచి పుట్టినటువంటి కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి పార్టీ ఆ మోస నుంచి బయటపడే అవకాశాలు నాకైతే కనపట్టాల. ఎందుకని కనపట్టలేదంటే ఇంకా ఆ వృద్ధ నాయకత్వమే ఆ పార్టీని ముందుకు నడిపిస్తోంది. అది అంత తేలిగ్గా బయటపడే అవకాశం లేదు. పోనీ రాహుల్ గాంధీ ఏమన్నా అధికారంలో తీసుకొని ఆ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకొని దీన్ని ముందుకు నడిపించే అవకాశం ఉందా అంటే ఆయన కూడా కాడి కింద పడేశాడు. నాకొద్దు బాబు, ఈ బాధ నేను పడలేనని ఒక దండం పెట్టేసి పారిపోయాడు. నిజంగా పారిపోయాడు. అటువంటిది ముందుకు వచ్చే అవకాశం లేదు. అక్కడే ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి ఇది వాళ్ళ దాన్ని వదిలిపెట్టుకొని అక్కడే అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఛాన్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు అనేది ఇది తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఎల్లో మీడియా వర్గాలు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప వాళ్ళకంత సీను లేదు.